నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అంటే మన తెలుగు రాష్ట్రాలలో వినిపించే పేరు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 సంవత్సరాలుగా దాదాపు 7,000 మందికి పైగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించిన ఏకైక సంస్థ. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు టాప్ యూనివర్సిటీగా గుర్తింపు సంపాదించుకుంది ఐటీఎం యూనివర్సిటీ, గ్వాలియర్, మధ్యప్రదేశ్. బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ లాంటి ఎన్నో కోర్సులను ఐటీఎం యూనివర్సిటీ అందిస్తోంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, అలాగే ఫారిన్ ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్స్ పరంగా ఐటీఎం యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా గుర్తింపు సంపాదించుకుంది. దాదాపుగా 2,000 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఐటీఎం యూనివర్సిటీలో వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీఎం యూనివర్సిటీ ఆథరైజ్డ్ ప్రమోషనల్ అండ్ అడ్మిషన్ పార్ట్నర్ అండ్ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఐటీఎం యూనివర్సిటీ అందించే వివిధ కోర్సులు, అడ్మిషన్స్ ప్రాసెస్, అక్కడ చదవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా గ్వాలియర్లోని ఐటీఎం యూనివర్సిటీలో వివిధ కోర్సుల నందు అడ్మిషన్స్ తీసుకుని శిక్షణ పొందుతున్నారు. మరి ఐటీఎం యూనివర్సిటీ ఏమేమి కోర్సులు ఇప్పుడు ఆఫర్ చేస్తుంది? రైట్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎంపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే జనరల్ డిగ్రీ కోర్సెస్ లైక్ బీబీఏ అవ్వచ్చు, ఈవెన్ బీకామ్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ అనేది ఉన్నాయి, జనరల్ డిగ్రీ కోర్సెస్. దీంతోపాటు ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇంజనీరింగ్లో తీసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్లో కూడా స్పెషలైజేషన్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో పాటు సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ ఇక్కడ యూనివర్సిటీ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఆఫర్ చేస్తుందండి. దీంతోపాటు ఈసీ కోర్స్ ఉంది, అలాగే మెకానికల్, సివిల్ ఇలాంటి జనరల్ కోర్సెస్ అన్ని కూడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందండి. ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఎంటైర్ ఇండియా వైడ్గా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో టాప్ 20 ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీ అండి. ప్లేస్మెంట్స్ పరంగా తీసుకున్నా కూడా 92% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఐటీఎం యూనివర్సిటీకి ఉందండి. సో దీనివల్ల ఎంపీసీ స్టూడెంట్స్తో పాటు ఈవెన్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐటీఎం యూనివర్సిటీ అనేది ప్రిఫర్ చేసుకుంటూ ఉన్నారండి. సో బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్కు తీసుకుంటే కనుక మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్తో పాటు బీఎస్సీ హార్టికల్చర్ ఉందండి, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీస్ ఇలాంటి కోర్సెస్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. అలాగే వీటితో పాటు ఫార్మసీ అయితేనేమి, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఇలాంటి ఈవెన్ కొన్ని పారామెడికల్ కోర్సెస్ను కూడా యూనివర్సిటీ ప్రస్తుతం ఆఫర్ చేస్తుందండి. అలాగే యూజీ కంప్లీట్ అయిన తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లైక్ అగ్రికల్చర్ అవ్వచ్చు, హార్టికల్చర్ ఇలాంటివి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఏది కంప్లీట్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్స్కు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్తో పాటు ఎంఎస్సిలో కూడా మనకు ఎన్నో స్పెషలైజేషన్స్తో యూనివర్సిటీ రకరకాల ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అన్ని కోర్సెస్ తీసుకుంటే ఇంచుమించు 2,000 మంది మన తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి అక్కడ ప్రస్తుతం అనేది ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తూ ఉన్నారండి. అండ్ ఈ ఇయర్ ఇంటేక్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే 500+ అడ్మిషన్స్ అనేది యూనివర్సిటీలో రిజిస్టర్ అయి ఉన్నాయండి. ఓకే, ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేస్తున్న వారికి ఇది ఒక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చూసుకుంటే ఇది వరకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అనగానే వ్యవసాయం చేయటం అనుకునేవారు కూడా విద్యార్థులు ఎక్కువగా. మరి ఏజీ బీఎస్సీ చదివేవారు చాలా తక్కువ మంది ఉండేవారు. మరి ఇప్పుడు ఎక్కువగా విద్యార్థులు ఈ కోర్సు చూస్ చేసుకోవడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? ఇంతకుముందు చూసుకుంటే అండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటే మేము 2003 నుండి పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నాము. సో 2003లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటే ఇది పర్టికులర్గా రైతులు లేదా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఈ కోర్స్ అనేది ఈజీగా చదవగలుగుతారు, వాళ్ళకే అర్థమవుతుందనే అపోహలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అండ్ దాని తర్వాత మళ్ళీ ట్రెండ్ అనేది 2008-9 వచ్చేసరికి సినారియో చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్కు ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది బీఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన కోర్స్, మనము కోర్స్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయడానికి మనకు శిక్షణ ఇస్తున్నారేమో అనేసి ఈ విధంగా స్టూడెంట్స్ చాలా వరకు ఆలోచిస్తూ ఉండి అండ్ బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది కంప్లీట్గా ఫార్మర్స్కు ఇండైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ టెక్నాలజీ మీద వీళ్ళు రీసెర్చ్ చేసి టెక్నికల్గా అంటే మన ఇండియాలో ఫార్మింగ్ టెక్నిక్స్ అనేది డెవలప్
డెవలప్ చేయడంలో సపోర్ట్ చేయటం అండి. అంటే డైరెక్ట్గా స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తారనేది ఏం లేదు, కానీ స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు రిసోర్సెస్ అనేది మొత్తం కూడా ఎక్కువగా గ్యాదర్ చేసుకొని అత్యధికంగా అంటే మనకు ప్రొడక్టివిటీ తీసుకున్న ఫార్మింగ్లో టెక్నాలజీ అనేది ఈ మధ్య కాలంలో ఈ 10 ఇయర్స్లో ఎక్కువగా తీసుకుంటే కనుక చాలా చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఫార్మింగ్కు కావాల్సిన టెక్నాలజీ మీద కంప్లీట్గా స్టడీ అనేది ఉంటుందండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత కూడా మనము ఈ రోజుల్లో తీసుకుంటే కనుక హైబ్రిడ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదంటే హైడ్రోఫోనిక్స్ మీద అవ్వచ్చు, చాలా వరకు స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ రావటం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతూ ఉన్నాయండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది కంప్లీట్గా టెక్నికల్ రిలేటెడ్గా ఉంటుందండి. స్టూడెంట్స్ ఎటువంటి స్టూడెంట్ అయినా, ఈవెన్ మెట్రోపాలిటన్ సిటీస్ నుండి ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రకరకాలుగా ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో అయితే అందరికీ దాదాపుగా ప్రతి స్టూడెంట్కు తెలుసండి. స్టేట్ గవర్నమెంట్ పోస్టింగ్స్ అయితే కనుక అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లాంటి ఎన్నో పోస్టింగ్స్ అనేది ఉన్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ కూడా మనకు చాలానే ఉంటాయి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. నాబార్డ్లో తీసుకున్న, ఇక్రిసాట్లో తీసుకున్న, ఈవెన్ ఎఫ్సిఐ లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగానే ఉంటాయి. దీంతో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఎన్నో ఉన్నాయి. అలాగే సీడ్ కంపెనీస్ అవ్వచ్చు, దాంతోపాటు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, బయోకెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంటుందండి ఫర్దర్గా జాబ్ పరంగా. అయితే అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అంటే అగ్రికల్చర్ కోర్స్ జాయిన్ అయ్యే ముందు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీకి అయితే ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంటుందో అటువంటి యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటే కనుక ప్రతి గవర్నమెంట్ జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఫర్దర్గా పీజీ చేసుకోవటానికి అంటే ఎవరికైతే స్టూడెంట్స్కు రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవుతే మాత్రమే ఎలిజిబిలిటీ అనేది పీజీకి ఉంటుందన్నమాట. సో ఐటీఎం యూనివర్సిటీకి అనేది 2013 నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉందండి. 2013 నుండి ఆఫర్ చేస్తూ ఉన్నప్పటికీ 2019లో ఫస్ట్ టైం వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీకి ఐకార్ అక్రెడిటేషన్ అనేది వచ్చింది. సో ప్రస్తుతం వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీకి ఐకార్ అక్రెడిటేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఐటీఎం యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు మన తెలుగు రాష్ట్రాలతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫర్దర్గా పీజీ చేసుకోవాలన్నా ఎనీ స్పెషలైజేషన్లో కూడా స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఐటీఎం యూనివర్సిటీలో విద్యార్థులకు మంచి కోర్సులు ఉన్నాయని మా విద్యార్థులకు తెలియజేశారు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు, బీఎస్సీ అగ్రికల్చర్ చూసుకుంటే ఇటు మరియు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా వరకు బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మధ్యలో స్టూడెంట్స్ అనేది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కొంతమంది వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రెండు కూడా సిమిలర్ కోర్స్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అండ్ బీటెక్ అగ్రికల్చర్ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యి అంటే ఒక కోర్స్ బీఎస్సీ అగ్రి అనుకున్న స్టూడెంట్ బీటెక్ అగ్రి ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవడం, తర్వాత తెలిసి ఓకే రాంగ్ స్టెప్ వేసామనేసి ఇట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా స్టూడెంట్ ఇక్కడ ల్యాండ్ సర్వేయింగ్ దగ్గర నుండి సాయిల్స్ గురించి కావచ్చు, యానిమల్ హస్బెండరీ గురించి అవ్వచ్చు, ఈవెన్ ఫెర్టిలైజర్స్, బయోకెమికల్స్, అలాగే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద ప్రతి టెక్నిక్ మీద అంటే క్రాప్ వేసే దగ్గర నుండి క్రాప్ వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీ అనేది మనం మార్కెటింగ్ చేయటం, అది మనం ఎక్స్పోర్ట్ అవ్వచ్చు లేదా ఇండియాలో మార్కెట్ చేయడం అవ్వచ్చు, వీటన్నిటి టెక్నిక్స్ మీద స్టూడెంట్ అనేది అగ్రికల్చర్లో ట్రైన్ అవుతారండి బీఎస్సీ అగ్రికల్చర్లో. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చేసరికి ఇది ఎంపీసీ స్టూడెంట్స్ అనేది ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. కంప్లీట్గా ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో, డ్రిఫ్ట్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే ఏదైతే మనము అంటే డిగ్గింగ్ పర్పస్ కావచ్చు, ఇట్లాంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ మీద కంప్లీట్గా స్టడీ ఉంటుంది. అంటే రైతు ఇక్కడ ఫార్మింగ్ చేయడానికి టెక్నికల్ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటుందో దాని మీద బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది కోర్స్ ఉంటుందండి. అయితే ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే గనక బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంటే కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగా ఉంటాయి. అలాగనేసి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తే ఆపర్చునిటీస్ లేవనేది కాదు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్కి ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో బైపీసీ స్టూడెంట్స్ అయితే గనక
కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే కనుక బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఐటీఎం యూనివర్సిటీలో ఈ 2 కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. సో బైపీసీ స్టూడెంట్కి అయితే కనుక ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ ఉంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్కు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉంటే కనుక బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా అవకాశాలు ఏమన్నా ఉంటాయా? సో తక్కువ స్కోరింగ్ వచ్చిన వాళ్ళకి అంటే మినిమం బేసిక్ ఎలిజిబిలిటీ అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు 60% అనేది ఉండాలండి. 60% ఉన్న స్టూడెంట్ మాత్రమే యూనివర్సిటీలో అడ్మిషన్కు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు డెఫినెట్గా మళ్ళీ స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందండి. బయాలజీ సబ్జెక్ట్ మీద వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద లైవ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బట్టి అగైన్ వాళ్ళకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. మనకు టోటల్గా వచ్చేసి 240 సీట్స్ అనేది యూనివర్సిటీలో ఉన్నాయండి ఐకార్ అక్రిడియేషన్తో. సో ఆల్మోస్ట్ ఇప్పటికే తీసుకుంటే యూనివర్సిటీకి 2000 పైన రిజిస్ట్రేషన్స్ అనేది వచ్చాయి. సో 2000 మెంబర్స్కు రిజిస్ట్రేషన్ వచ్చాయి కదా అనేసి 2000 మెంబర్స్కు సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరగదండి. సో ఎవరికైతే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మెరిట్ ర్యాంక్ అనేది వస్తుందో అటువంటి స్టూడెంట్కు మాత్రమే సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది అయిపోయాయండి, క్లోజ్ అయ్యాయి. అండ్ అలాట్మెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ 2 days నుండి స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ 2 daysలో రాబోతుంది. దాని తర్వాత మళ్ళీ 1 week గ్యాప్లో సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఏ స్టూడెంట్ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో ఉంటుందో ఆ స్టూడెంట్ మాత్రమే ఫైనల్గా అడ్మిషన్కు కన్ఫర్మ్ అయినట్లండి. ఓకే రాజశేఖర్ రెడ్డి గారు, ఐటీఎం యూనివర్సిటీలో చూసుకుంటే విద్యార్థులు ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ అని ఎలా తెలుస్తుంది? అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? డెఫినెట్గా చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కోర్సుకి వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ అట్ ది సేమ్ టైం అడ్మిషన్ ప్రొసీజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అవుతా కనుక ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కు 60% ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది ఉంటే సరిపోతుందండి. అండ్ దానికి మళ్ళీ అగైన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ వచ్చేసి బీఎస్సీ హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉంటే కనుక సరిపోతుందండి. సో వీటికి కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అగైన్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. పీజీ కోర్సెస్ విషయానికి వస్తే కనుక మనకు ఎంఎస్సిలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ అగ్రోనామీ అవ్వచ్చు, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ ఇలాంటి రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి అగైన్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకు గ్రాడ్యుయేషన్ అనేది 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. 50% మార్క్స్ ఉన్న స్టూడెంట్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అగైన్ ఇంటర్వ్యూ బేసిస్ మీద స్టూడెంట్కు మెరిట్లో సీట్లు అనేది కేటాయించడం జరుగుతుందండి. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. నరసింహ గారు గద్వాల్ నుంచి కాల్ చేశారు. నరసింహ గారు, ఐటీఎం యూనివర్సిటీలో ఏ కోర్సు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఓకే, మనకి కాల్ కట్టేసి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకేనండి. ఇంటర్మీడియట్లో చూసుకుంటే యావరేజ్ స్కోర్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు స్టూడెంట్స్. మరి ఈ కోర్సు సెలెక్ట్ చేసుకొని ఈజీగా కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు? సో చాలా వరకు స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు అగ్రికల్చర్ అనగానే ఇది ఎంత టఫ్గా ఉంటుందో కోర్స్. ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్ మనము ఐకార్ కాలేజెస్లో చూసుకుంటే కనుక ఇంచుమించు 10 to 15 సబ్జెక్ట్స్ అనేది ప్రతి సెమిస్టర్ ఉంటాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఇంటర్మీడియట్లో ఇయర్ మొత్తం కూడా 6 సబ్జెక్ట్స్ చదువుతున్నాం. అలాంటిది సెమిస్టర్కు అంటే ఎవ్రీ 6 monthsకు 10 to 15 సబ్జెక్ట్స్ అంటే ఇయర్ మొత్తం మీద ఒక 22 to 30 సబ్జెక్ట్స్ అనేది స్టూడెంట్ కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత టఫ్గా ఉంటుందో కోర్స్ అనేది అనుకుంటూ ఉంటారు. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అండి. ఫస్ట్ 3 years తీసుకుంటే కనుక అంటే టోటల్ కోర్స్ డ్యూరేషన్ 4 years ఉంటుంది. ఫస్ట్ 3 years తీసుకుంటే కనుక కంప్లీట్గా 60% థియరిటికల్స్ ఉంటాయి, 40% ప్రాక్టికల్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్గా ప్రాక్టికల్సే ఉంటాయి. అంటే ఈ కోర్స్ అనేది ప్యూర్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అనేది మనకి ఇక్కడ కరికులం బట్టే అర్థమైపోతుంది అనమాట. సో ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది దాని మీద స్టూడెంట్ గెయిన్ అవుతూ ఉంటారు కాబట్టి అండ్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అనేది స్టూడెంట్ ఏంటంటే ఈజీగా అర్థం చేసుకోగలరండి.
సో 50% థియరిటికల్స్ ఉంటే 50% ప్రాక్టికల్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కాబట్టి స్టూడెంట్ ఎటువంటి యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఈవెన్ ఇంటర్మీడియట్లో ఒక 60-70% వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కోర్స్ అనేది ఈజీగా చదవగలుగుతారండి. అండ్ మేము యూనివర్సిటీలో తీసుకుంటే ఈవెన్ 60-65% ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వన్స్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మెరిట్లో అంటే గ్రాడ్యుయేషన్లో 80% తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారనమాట. సో యావరేజ్ స్టూడెంట్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. సబ్జెక్ట్స్ పేరుకే ఎక్కువగా ఉంటాయి కానీ చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. అంటే అటువంటి విద్యార్థులను మీరెలా గెయిన్ చేయగలుగుతారు అసలు? సో చాలా మంది వరకు స్టూడెంట్స్ ఇనీషియల్గా వచ్చినప్పుడు మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటప్పుడే మాకు అర్థమైపోతుందండి. కొంతమంది స్టూడెంట్స్ చూసుకుంటే కనుక ఏదో పేరెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి లేదా ప్రైవేట్ సెక్టార్లో ఏదో ఒక జాబ్లో వెళ్ళొచ్చు అనేసి పేరెంట్ ప్రెజర్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్టూడెంట్సే ఆ కోర్స్ గురించి వాళ్ళు కంప్లీట్గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ కోర్స్ అయితే నాకు సూటబుల్ అనేసి వచ్చే వాళ్ళు ఉంటారు. సో మేము మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి ఫస్ట్ స్టూడెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే డెఫినెట్గా స్టూడెంట్ ఆ కోర్స్ మీద మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి వచ్చి వాళ్ళు ఈ కోర్స్ చేస్తే ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ చెప్పారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేని వాళ్ళకు వచ్చేసి మేము అగైన్ కౌన్సిలింగ్ ఇస్తాం. 4 ఇయర్స్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ కోర్సెస్ మీద మీరు ట్రైన్ అవుతారు, 4 ఇయర్స్ తర్వాత ఏం ఆపర్చునిటీ ఉంటాయి అనేసి. సో అప్పుడు స్టూడెంట్ కనుక ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రమే మళ్ళీ అగైన్ వాళ్ళను అడ్మిషన్కు తీసుకోమనేసి అంటాం. లేదు అంటే కనుక స్ట్రైట్ అవే మేము రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు అగైన్ ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని కూడా వాళ్ళంతా సాటిస్ఫాక్టరీగా పర్ఫామ్ చేయలేరు కూడా ఎగ్జామినేషన్స్లో అవ్వచ్చు. అండ్ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక డిసప్పాయింట్మెంట్తోనే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారనమాట. అందుకు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే, లేదు అంటే కనుక డెఫినెట్గా స్టూడెంట్ను వాళ్ళకు తగ్గ కోర్సెస్ ఫార్మసీ అవ్వచ్చు, ఫార్మ్ డి అవ్వచ్చు, లేదంటే యూనివర్సిటీలో మనకి ఎన్నో పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అటువంటి కోర్సెస్ అనేది వాళ్ళకు సజెస్ట్ చేయడం జరుగుతుందండి. మన కాలర్ ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి పర్వతాల గారు కాల్ చేశారు. పర్వతాల గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే మేడం, మా అబ్బాయి 10th తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేశాడండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు 8.52 వచ్చాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అగ్రికల్చర్ బిఎస్సి చేయొచ్చండి ఎట్లా? రైట్ అండి. డిప్లొమా అయిపోయిన తర్వాత అంటే ఓపెన్ ఇంటర్ కూడా ఏమైనా చేశారండి డిప్లొమాతో పాటు? చేశారు, ఓపెన్ ఇంటర్వ్యూ చేశారు. రైట్, ఫైన్ అండి. సో డిప్లొమా మీద అయితే జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే అండి, డిప్లొమా స్టూడెంట్స్ ఏ స్టేట్లో అయితే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో ఆ స్టేట్లో మాత్రమే మళ్ళీ ఫర్దర్గా బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ జాయిన్ అవ్వవలసి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో అయితే డిప్లొమా స్టూడెంట్స్ అగ్రిసెట్ ఎగ్జామినేషన్ రాసి మన తెలంగాణలో అగైన్ మళ్ళీ సీట్లు అనేది సంపాదించవచ్చు అనమాట. అగ్రిసెట్లో ర్యాంక్ రాని స్టూడెంట్ డిప్లొమా బేసిస్ మీద ఇతర రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చదవటానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అయితే ఓపెన్ ఇంటర్ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ చాలా వరకు ఈ అవేర్నెస్ అనేది ఉందండి. ఇతర రాష్ట్రాల్లో అగైన్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఇంటర్మీడియట్ అవసరం అనేసి చాలా వరకు టీఎస్ఓఎస్ అంటే మనకు తెలంగాణ స్టేట్లో ఓపెన్ స్కూలింగ్ అనేది ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓపెన్ స్కూలింగ్ అనేది ఉంది. సో ఈ ఓపెన్ స్కూలింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో అగ్రికల్చర్ కోర్సెస్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. సో ఇప్పుడు మనకు ఐటీఎం యూనివర్సిటీలో తీసుకుంటే కనుక స్టూడెంట్ ఆల్రెడీ ఓపెన్ ఇంటర్ చేశారు కాబట్టి ఓపెన్ ఇంటర్ మీద అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారండి. సో స్టూడెంట్ అయితే కనుక అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఈ మధ్య కాలంలో డిప్లొమా చదివిన స్టూడెంట్స్ ఎక్కువగా ఈవెన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ అండ్ దాంతోపాటు ఫిషరీస్ లాంటి కోర్సెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇటువంటి కోర్సెస్కి అయితే ఓపెన్ ఇంటర్ కూడా అవసరం లేదండి, డిప్లొమా మీదనే స్టూడెంట్ వచ్చేసి అడ్మిషన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు పాలకొల్లు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే మేడం, మాది పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏపీ అండి. ఓకే, చెప్పండి. పాపకి మొన్న 11,145 ర్యాంక్ వచ్చిందండి బైపీసీలో ఎంసెట్. ఓకే, ఓకే, మన ఇప్పుడు ఏపీలో ఏమన్నా అగ్రికల్చర్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ వచ్చే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? జనరల్గా అండి అంటే ఎవ్రీ ఇయర్ మనం అనాలిసిస్ తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అయితే కనుక మనకు ఎంసెట్లో వచ్చేసి 3,500 లోపు ర్యాంక్ అనేది ఉండాలండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు. అలాగే హార్టికల్చర్ కోర్స్ తీసుకుంటే 7,000 లేదా 8,000 వరకు అయితే మనకు బీఎస్సీ హార్టికల్చర్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా 11,000 పైన ర్యాంక్ ఉందంటున్నారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లాంటి కోర్సెస్కి అనేది సీట్ రావటం అనేది
సీట్ రావటం అనేది కష్టమే అండి. సో బయట మనకు ఐకార్ అక్రెడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నాగరాజు గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. నాగరాజు గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. ఈ సంవత్సరం మా అబ్బాయి బైపీసీ రాశారు సార్ మేడం. ఓకే, ఎంసెట్ రాశారా సార్? ఎంసెట్ రాశారు సార్. 3700 వచ్చింది సార్. ఓకే, అదే సీటు అనేది దాని గురించి మా ఫార్మర్ కోటాకు కూడా స్టూడెంట్ అప్లికబుల్ అవుతారా సార్? సార్ ఫార్మర్ కోటాకు కూడా స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారా? బిఎస్ అగ్రికల్చర్ అన్నారు సార్. మన లేదు అబ్బాయి వేరే సార్. ఓకే, సో మనకైతే సార్ ఇప్పుడు అంటే ఎంసెట్లో 3700 ర్యాంక్ ఉందంటున్నారు కాబట్టి జనరల్గా ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 3005 వరకు అయితే కౌన్సిలింగ్లో సీట్స్ అనేది వస్తున్నాయి. సో అగైన్ ఈ ఇయర్ ఎంతవరకు వస్తుంది అంటే మీరు బార్డర్లో ఉన్నారు కాబట్టి ఒక 200-300 ర్యాంక్స్ అటు ఇటుగా ఉన్నారు కాబట్టి ఒక ట్రై అయితే చేయొచ్చు సార్. ఎంసెట్ కౌన్సిలింగ్ స్టూడెంట్ కనుక అప్లై చేసుకొని స్టూడెంట్ కౌన్సిలింగ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు సార్. ఒకవేళ ఒక 200-300 మార్క్స్ డిఫరెన్స్లో ఉన్నారు కాబట్టి వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్. అండ్ ఇన్ కేస్ కనుక ఈవెన్ ఫార్మర్ కోటాకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఫార్మర్ కోటాకు కూడా 40% సీట్స్ అనేది ఉంటాయి. ఫార్మర్ కోటా లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్గా 3800-3900 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఫార్మర్ కోటాకు స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతే కనుక డెఫినెట్గా సీట్ అయితే వచ్చేస్తుందండి. అండి, డిప్లొమా అగ్రికల్చర్ కావచ్చు, అలాగే హార్టికల్చర్ లాంటి కోర్సులు చదివిన స్టూడెంట్స్ తీసుకుంటే ఐటీఎం యూనివర్సిటీలో ఏజీబీఎస్సీ నందు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా స్టూడెంట్స్? రైట్ అండి, ఆల్రెడీ మనల్ని ఇంతకుముందు ఒక కాలర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారండి. సో డిప్లొమా అగ్రికల్చర్ లేదా డిప్లొమా హార్టికల్చర్ అవ్వచ్చు, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్కు డిప్లొమా మీద అయితే ఎలిజిబిలిటీ ఉండదండి. అగైన్ ఓపెన్ ఇంటర్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే చాలా వరకు డిప్లొమా స్టూడెంట్స్ ఓపెన్ ఇంటర్ అనేది 80% స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తున్నారండి. ఓపెన్ ఇంటర్ చేసిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకు దాంట్లో వచ్చిన స్కోర్ బట్టి అయితే మనము బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అనేది వాళ్ళను అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా స్టూడెంట్ ఇతర కోర్సులు ఏవైతే ఉన్నాయో బీఎస్సీ హార్టికల్చర్, అలాగే ఫిషరీస్ అవ్వచ్చు, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కి అయితే కనుక వితౌట్ ఓపెన్ ఇంటర్ కూడా అంటే వాళ్ళు ఏదైతే డిప్లొమా చేసి ఉంటారో ఆ డిప్లొమా మీద ఇక్కడ అడ్మిషన్ అనేది ఈ కోర్సెస్కి అయితే తీసుకుంటామండి. ఓకేనండి, ఐటీఎం యూనివర్సిటీ విద్యార్థులకు ఏ కోర్సులు ఆఫర్ చేస్తుందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.